లాస్ట్ ఇయర్ 150 crores పాలసీ ప్రపోజ్ చేశారని విన్నా. అసలు ఎలా హెచ్ఎన్ఐస్ ని ఎలా అప్రోచ్ కావాలి సార్? మీకు చెప్పాను ఇంతకుముందు, ఏజెంట్ కావాల్సింది ఓపిక అని. ఓపిక, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఫోకస్ కనుక ఉంటే సార్, ఓపిక ఉంటుంది సార్. మీ లెవెల్ అని ఆ లెవెల్ పోవాలంటే నాకు హై లెవెల్ ఎట్లా వెళ్తాను, జంక్ ఉంటుంది మన దగ్గర. లేదు సార్, జంక్ కాదు, ఏది కాదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా నీ సబ్జెక్ట్ లో నువ్వే కింగ్ వై కనుక ఉంటే, నీ సబ్జెక్ట్ లో ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ కాదు, నువ్వు మాస్టర్ వై ఉండాలి. నువ్వు మాస్టర్ వై ఉండాలంటే నీ సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి, సబ్జెక్టు మీద ప్రేమ పెంచుకోవాలి, సబ్జెక్టును ప్రతిరోజు చదవాలి, సబ్జెక్టు మీద ప్రతిరోజు పరిశోధన చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరమే. ఆడు ధనవంతుడు కోటీశ్వరుడు అని కాదు, మనకున్న సూత్రాలు ఉన్నాయి. ధనవంతుడు అని కాదు, మనకు ఎంతో ఇన్కమ్ ఉంది, మనకు క్లియర్ గా ప్రతి చోట ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 35 సంవత్సరాల లోపుంటే మనం ఎన్ని రెట్లు ఇన్సూరెన్స్ ఇస్తాము, 45 సంవత్సరాల వయసు ఉంటే ఎన్ని రెట్లు ఇస్తాము, అక్కడ ఇన్కమ్ చూసుకుంటే ఇన్కమ్ చూసుకొని ఇచ్చేస్తాం తప్ప హై నెట్ వర్త్ లేకపోతే హై నెట్ వర్త్ ఇండివిజువల్ లేకపోతే అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిజువల్ అనేది ఉండదు. మనము ప్రతి ఒక్కరికి అవసరమే. కాకపోతే ఆ స్టేజ్ కి మనం పోవాలనుకున్నప్పుడు మాత్రం మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. ఆ స్టేజ్ పోయినప్పుడు వాళ్ళ చుట్టూ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఉంటారు. అక్కడ ఎరార్కల్ సిస్టమ్ లో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయగలిగిన శక్తి మన దగ్గర ఉన్నప్పుడు మనం ఈ లెవెల్ దగ్గర పోగలుగుతాం. పరిచయాలు ఎట్లా ఏర్పడతాయి? పరిచయాలు చేసుకోవాలి సార్, పరిచయాలు చేసుకోవాలి. ఇవాళ ఒక హైదరాబాద్ లో తీసుకుంటే సార్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, కంపెనీ లిస్ట్ వస్తున్నది, అడ్రస్ వస్తున్నాయి, ఫోన్ నంబర్లు వస్తున్నాయి, ప్రతిదీ వస్తున్నది. చేసేవాడు కావాలి, నా దగ్గర చేసేవాడు దొరుకుతలేడు. ఇన్సూరెన్స్ చేసేవాడు కనుక ఇవాళ ఉంటే ఇవాళ ఇక్కడ ఎంతో సంపాదిస్తామో వేరే ఏ వృత్తిలో సంపాదించలేము. అంత పెద్ద బిజినెస్ ఇక్కడ మార్కెట్ ఉంది సార్. ఇంత పెద్ద మార్కెట్ ఉందంటే సార్ మరి దాని దగ్గరికి మనం మెదలాల్సి వస్తుంది. మెదలాల్సి వస్తుంది అంటే మరి ఇలా ధనవంతుల దగ్గరికి మనం ఏదో స్కూటర్ సైకిల్ పట్టుకొని పోతే నడవదు. మరి ఇలా కార్లు ఉండాలి, కార్లలో కూడా బెస్ట్ కార్ ఉండాలి. దానికోసం నేను ఒక బెంజ్ కార్ కొనుక్కున్నాను. ఎల్ఐసి వాళ్ళ డబ్బుతోనే కాదు, నా సొంత డబ్బుతోనే బెంజ్ కార్ కొనుక్కున్నాను. మరి దాని తగ్గట్టుగా డ్రెస్సెస్ ఉండాలి, దాని తగ్గట్టుగా మనకు ఆహార్యం మనకు కనబడేంత కూడా డిఫరెంట్ గా ఉండాలి. కాబట్టి నేను వాడే పెన్ను, ఇగోసారి ఇది వాడే పెన్ను, అది 55,000 రూపాయల పెన్. ఇది చూస్తాడు, ఎదుటివాడు చూస్తాడు, 55,000 పెన్ ఎందుకు వాడుతున్నాడని చూస్తాడు, వేసుకునే బట్టలు చూస్తాడు. నేను నా అద్దాలు, కళ్ళద్దాలు ఇవాళ 2,000 రూపాయలకు కళ్ళద్దాలు వస్తాయి. అటువంటిది ఇంకా 2 లక్షల రూపాయలు పెట్టిన ఫ్రేమ్ తీసుకున్నాను. 2 లక్షల రూపాయలు పెట్టాలంటే పెట్టాలి. ఇదంతా పెట్టుబడి. ఇది పెట్టుబడి అంటే ఏంది? ప్రాఫిట్ తో తీసుకొచ్చేదాన్ని పెట్టుబడి అంటాం. ఇన్వెస్ట్మెంట్. బెల్ట్ పెట్టుకున్నాను, 1,20,000 రూపాయల బెల్ట్. అది ఆ కాల బకిలే ఉంటుంది, 1,00,000 రూపాయలు, 1,10,000 రూపాయలు బకిలే ఉంది. మరి డ్రెస్ ముఖ్యమే, అడ్రస్ చాలా ముఖ్యం సార్, డ్రెస్ కంటే కూడాను. మీరు చెప్పిన కొటేషన్ నాకు బాగా నచ్చింది సార్. హెచ్ఎన్ఐ బిజినెస్ కావాలి అంటే మీరు హెచ్ఎన్ఐ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెచ్ఎన్ఐ కావాలి. సెలబ్రిటీల పాలసీలు కావాలి అని కోరిక కలిగింది అనుకోండి, మొట్టమొదటి నువ్వు సెలబ్రిటీ కావాలి. సెలబ్రిటీ కాకపోతే నేను దగ్గర అనేవాడు మైండ్ సెట్ రావాలి. అని ఏ క్లబ్ లో పోతే నువ్వు ఆ క్లబ్ లో పోవాలి, ఎక్కడ తిరుగుతా అక్కడ తిరగాలి, ఏ మందు తాగుతా ఆ మందు తాగాలి, ఎక్కడ వాడు సినిమాలు చూస్తాడు అక్కడ సినిమాలు చూడాలి. ఇవాళ కొన్ని సంవత్సరాలు అవుతుంది సార్, నేను కూర్చుండే ఏదైనా సినిమాకి వెళ్తే నేను ఆ పుష్ బ్యాక్ ఉండే చైర్ ఉంటా చూడండి, రిక్లైనర్ అంటాం చూడండి, అది తప్ప అది దొరుకుతానే పోతా, లేకుంటే పోదు. ఎందుకంటే నేను అందరిని గుర్తుపట్టకపోతే నన్ను ఎందరో గుర్తుపడతాను నేను ఎక్కడ కూర్చున్నాననేది. అలాగే ఎటైనా ఫ్లైట్ లో పోతుంటే కూడాను ఈ ఎకనామిక్ క్లాస్ లో పోను, నేను బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పోతుంటాను. నా పక్కకున్నంత పరిచయం చేసుకుంటాను. ఒకప్పుడు ఒక ట్రైనర్ నాకు దొరికింది ఒక 20 ఏళ్ల క్రితం, రిజల్ నాయుడు అని చెప్పేసి. ఆయన ఇచ్చిన హింట్స్ తోనే నేను ఎన్నో కోట్ల రూపాయల బిజినెస్ చేసుకున్నాను. ఆ విధంగా చేసుకుంటే అడుగడుగునే బిజినెస్ ఉన్నా సార్, లేదనేది లేదు. మరి మనం సెలబ్రిటీ కాకుండా సెలబ్రిటీ పాలసీలు కావాలని కోరుకోవడం, ఏదో నేను పాడుబడ్డ ఏరియాలో ఉంటాను, ఓ క్యారీ బ్యాగ్ పట్టుకుంటాను, నా దగ్గర ప్లాస్టిక్ కవర్ పట్టుకొని ఇన్సూరెన్స్ పాలసీ కోసం తిరుగుతానంటే అదే లెవెల్ ఉంటుంది. చాలా మంది ఏజెంట్స్ వాళ్ళు మోడిఫై చేసుకోవాల్సి వస్తుంది, ఇవాళ చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇవాళ విఠల్ గారు చెప్పినట్లు చూసేవాడి దృష్టికోణం నుంచి బిజినెస్ ఉంటుంది. బిజినెస్ లేదు అనుకుంటే మార్కెట్ లో బిజినెస్ లేదు. బిజినెస్ అనేది ఫస్ట్ మైండ్ లో